మేడు చెట్టు మీద ఉండగా 12 మంది శిష్యులు ఎక్కడ ఉండగా వారి యొద్దకు వచ్చాడు దేవుడు? పడవలో ఉండగా, ప్రమాదములో ఉండగా, నడి సముద్రములో ఉండగా, చీకటిలో ఉండగా వారిని రక్షించడానికి ఎలాగైతే వారి యొద్దకు ఆయన వచ్చాడో అలాగుననే దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి, దేవుడు ఎలాగ ఉంటాడో చూడాలని ఆశతో నింపబడి, తన ఆశ ఎక్కడ అడియాస అయిపోతుందో, ఒకవేళ నాకు కనబడకుండా దేవుడు ఎక్కడ దాటిపోతాడని ఆలోచనతోటి, ఆనందముతోటి మేడు చెట్టు ఎక్కిన జక్కయ్య దగ్గరకు దేవుడే వచ్చి ఏమంటూ ఉన్నాడు? జక్కయ్య చెట్టు దిగురమ్ము, నేడు నీ ఇంటికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, జక్కయ్యకు తెలియకపోవచ్చు అతని ఆశ దేవుడికి తెలిసని, కానీ జక్కయ్యలో ఉన్న ఆశ దేవుడికి తెలుసు కనుక హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన దగ్గరకు వచ్చి అతన్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు దేవుడు. మరి నీ స్థితి ఎలాగో ఉందో ఒక్కసారి అలా ఆలోచన చెయ్యి. అలాగుననే యాకోబు బావి దగ్గర మధ్యాహ్న సమయంలో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడడానికి ఆ బావి దగ్గర ఎవరు వచ్చారు ముందర? ఆ బావి దగ్గరకు ముందర వచ్చింది ఎవరు? మేడు చెట్టు దగ్గరకు, మేడు చెట్టు ఎక్కిన జక్కయ్య దగ్గరకు యేసయ్య వచ్చాడు జక్కయ్యను పిలవటానికి. కానీ ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఆమె కంటే ముందు బావి దగ్గర ఆమె కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది దేవుని యొక్క గొప్పతనం, గొప్ప ప్రేమ. ప్రియ సహోదరి, కారణం ఏమిటనంటే సమరయ అనే స్త్రీ పాపముతో నింపబడి ఉన్నది. తన జీవితంలో సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్నది. తన జీవితంలో ఆనందము తెలియని స్థితిలో ఉన్నది. తన ఆత్మీయ జీవితము చచ్చిన స్థితిలో ఉన్నది. కాబట్టి ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చటానికి, ఆమెను దేవుని బిడ్డగా మార్చటానికి, ఒకవేళ ఆమె తినడానికి ఉండటానికి ఎటువంటి లోటు లేకుండా ఉండవచ్చునేమో, కానీ ఆమెకు లేనిదేమిటి? ఆమెకు లేనిదేమిటి? దేవుని యొక్క రక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు సమస్తము సమృద్ధిలో ఉండవచ్చునేమో, కానీ ఆమెకి ఆ దినాల్లో లేనిదేమిటంటే రక్షణ లేదు. ఆమె ఉన్న స్థితి నుండి విడుదల లేదు. అటువంటి స్థితిలో ఉన్న స్త్రీతో దేవుడు మాట్లాడి తన జీవితాన్ని ఒక ఫలవంతమైన చెట్టుగా మార్చి తన బిడ్డగా స్వీకరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటనంటే దేవుని యొక్క చిత్తములో నీ యొక్క జీవితము ఎలాగో ఉందో ఒకసారి సరిచూసుకోవాలి. సమరయ స్త్రీకి దేవుడు ఎలాగుంటాడో తెలియదు. జక్కయ్యకి తెలుసా? పోనీ జక్కయ్య ఎప్పుడైనా దేవుని చూసినట్లుగా, దేవునితో మాట్లాడినట్లుగా వాక్యం ఉన్నదా? పోనీ సమరయ స్త్రీ దేవునితో మాట్లాడినట్టు ఎక్కడైనా వాక్యం ఉన్నదా? లేదు. కానీ వాళ్ళలో ఉన్నదేమిటి? జక్కయ్యలో ఉన్నదేమిటి? ఆశ. ఏ ఆశ? దేవుణ్ణి చూడాలి అని. 12 మంది శిష్యులు ఉన్నదేమిటి? భయము. దేవుని స్తోత్రం. చూడండి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఒకరికి ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. దేవునితో నడిచిన వాళ్లకు, దేవునితో బ్రతికిన వాళ్లకు, దేవుని ఆశ్చర్యకార్యాలు కళ్ళారా చూసిన వాళ్ళలో ఉన్నది ఏమిటంటే భయం. జక్కయ్యలో ఉన్నది ఏమిటంటే దేవుణ్ణి చూడాలని ఆశ. వీళ్ళలో ఎవరు గొప్పవారు అని ఆలోచన చెయ్యి. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క ఆమెతో మాట్లాడి ఆమె జీవితం మార్చబడిన తర్వాత జరిగిన అద్భుత కార్యం ఏమిటి? సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడిన తర్వాత, ఆమె జీవితము అద్భుతంగా మార్చబడిన తర్వాత, దేవుని చేత తన మారు మనసు కలిగి హృదయ పరివర్తన చెందిన తర్వాత జరిగిన గొప్ప కార్యం ఏమిటి? ఏమ్మా, ఆ ఊరే. మరి నీ యొక్క విశ్వాస జీవితంలో నీ జీవితాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ క్రైస్తవ జీవితాన్ని బట్టి నీ కుటుంబం మారిందా?
నీ స్నేహితులు మారడానికి అవకాశం ఉన్నదా? నీ బంధువులు నీ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి మందిరానికి వెళ్ళే అవకాశం ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. కానీ సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరంతా కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? నీవు చెప్పిన మాటలను బట్టి కాదు, కానీ ఆయనతో మేము మాట్లాడినా. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అలాగుననే మరణం అనేది ప్రతి ఇంటిని ఏం చేస్తూ ఉంది? ఏం చేస్తుంది మరణం? ప్రతి ఇంటిని కుదిపేస్తూ ఉంటుంది.